నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్రమ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు. అయితే అక్కడ జనాలను చూసి ఆ క్రేజ్ చూడండి, వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రసారం చేస్తున్నారు. ఆ క్రేజ్ని చూడలేక కూటమి ప్రభుత్వం గగ్గోలు పెడుతుందని సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. నిన్న మనం చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి నిన్న నాంపల్లి కోర్టుకు హాజరైంది. అయితే అక్కడ క్రేజీ మామూలుగా లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ముఖ్యంగా సాక్షి మీడియా ప్రచారం చేస్తుంది. అయితే ఆ క్రేజ్ని చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందా అని సాక్షి మీడియా ప్రచారం చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? అంటే సాధారణంగా ఎవరికన్నా బాగా క్రేజ్ ఉంటే కొంతమంది ఈర్ష రావచ్చు, ఓర్వలేనితనం ఉంటుంది. సపోజు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా క్రికెట్ ఆడి వరల్డ్ కప్ సాధించుకొచ్చాడు అనుకోండి, మన ప్రత్యర్థి వరల్డ్ కప్ ఆడేసి మంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడని కుళ్ళు రావచ్చు. లేదా ఈ ప్రపంచం మెచ్చే విధంగా ఏదైనా ఒక మంచి సినిమా నిర్మించి ఒక ఆస్కార్ అవార్డు వచ్చిందనుకోండి, ఇతను నిర్మాతగా మంచి పేరు తెచ్చేసుకున్నాడు రా అని చెప్పేసాను. లేదా చదువుల్లోనో లేదా ఇంకో దాంట్లో ఇంకో వ్యాపార రంగంలో రకరకాల దాంట్లో మంచి పేరు సంపాదించుకుంటే ఓర్వలేనితనం ఉంటుంది. అతను చేసిన దొంగతనం 17 కేసుల్లో అతను ఏమనగా ఉన్నాడు, దానికి వాయిదాకి వెళ్తున్నాడు. వాయిదాకి వెళ్తా వాళ్ళ జనాలు తీసుకుని అతని భయం ఒక్కడిని వెళ్తే ఉండిపోంటారేమో అని భయం అతను లోపల ఈ జనాలు చూపించి, అంటే ఆ ధైర్యం కోసం అన్నమాట. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆంధ్ర నుంచి గట్ట తెచ్చుకుని రకరకాల నుంచి వెళ్ళిన దానికి అతను అది ఎవడో కూడా అది క్రేజ్ అనుకోవట్లేదు. అది తింగిరోళ్ళే చూస్తున్నారు, ఎర్రోళ్ళే చూస్తున్నారు. ఏంటండి క్రేజ్ అంటే ఒరిజినల్గా ఇప్పుడు నువ్వు పురమాయించుకున్న దానికి ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు స్పందించిన దానికి డిఫరెన్స్ ఉండదా? జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో చెప్పట్లేదు, నేనేమీ కోపం కాదు. అతను అవివేకమైన పనులు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు రప్ప ప్లే కార్డులు ప్రదర్శించడం, వాడెవడో ఈడెవడో నినాదాలు చేయడం అతను నష్టం చేస్తున్నాయి. ఈ తెంగర బుచ్చుగాళ్ళు ఇలాంటివి రాసి ఇలాంటి మాటలు మాట్లాడి అతనికి నష్టం చేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎంత మూసుగుచ్చుంటే అంత ప్రయోజనం వాళ్ళకి ఇప్పటికీ కూడా. అయ్యో పాపం మారేడరా మనిషి అనుకుంటారు కనీసం. లేదు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఓరు బాబు వీడు మళ్ళీ వస్తే ప్రమాదం రా అనుకుంటున్నారు. ఈ విషయం వాళ్ళకి అర్థం అవట్లా. లేదా కావాలని అతనికి గొయ్యదవుతున్నారేమో తెలియదు. ఇప్పుడు ఎవడు ఇచ్చిపడతారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది, వీడు బయటకు రాకూడదని అనుకుంటే వెంటనే మూసేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలవాలి ఈ తింగర వాళ్ళకి. ఏంటి తెలుసా, వీడు ఇలాగే బయటే ఉండాలనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు బయట ఉన్నంతసేపు మాకేం డోకా లేదు, ఆయన చూసి జనం తడిపేసుకుంటారు, వీడు వంక కనీసం చూడరు, ఆడు భయంతో సత్తున్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ లాజిక్ తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి బుర్రలేని వాళ్ళ జగన్లాగా వీళ్ళు వాళ్ళు కావాలి వదిలేశారు అతన్ని. ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఇంతమంది కేసులు దర్యాప్తుకి వెళ్తున్నాయి, ఇతను కనీసం విచారణకు వెళ్ళవట్లేదు. ఏంటి అతను ఆ వంకెట్టుకుని ఏడుపు మోగం వేసుకుని బయట తిరుగుదామని అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. ఫైనల్గా రికార్డ్ అయిన తర్వాత మొత్తం ఎత్తులు ఆవులు పడేస్తే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు నిలబడేసుకుంటారు, అది పరిగెడతాం కాబట్టి వీలు ఉండకుండా పట్టేస్తారు, అలాగే పట్టేస్తారు ఇతన్ని. ఇక మళ్ళీ బయట రాకుండా వాళ్ళకి ఏం తెలియకుండా వీళ్ళని కెలుగుతాం గెల్లటం ఇలాంటివన్నీ రాస్తున్నారు. వాళ్ళు లోపల నవ్వుకుంటారు, సార్ చెయ్యి నువ్వు ఇంకా చెయ్యి, నువ్వు ఎంత రికార్డింగ్ డ్యాన్స్ అవుతావు వేయి అనుకుంటున్నారు వాళ్ళు. సార్ 6 ఏళ్ళ తర్వాత సిబిఐ కోర్టుకి వెళ్తే 6 నిమిషాలు కూడా కోర్టులో లేరని సమాచారం వస్తుంది. ఇప్పుడు ఎన్ని నిమిషాలు అని లెక్క చూడక్కర్లేదండి. ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్ వల్ల జగన్మోహన్ రెడ్డి తను చాలా గొప్పవాడిని, నేను ఇచ్చిన టైం షెడ్యూల్ ప్రకారం అక్కడ జరిగింది అనుకోవచ్చు అతను. కానీ టోటల్గా జ్యుడిషియరీకి కొంచెం మరకంటుకుంటుంది, వాళ్ళ మీద అపోహ కలుగుతుంది. ఇవాళ కాకపోతే రేపని ఆలోచించుకుంటారు వాళ్ళు. ఈ దరిద్రం మనకు అంటుకునేలా ఉందనుకున్నప్పుడు, ఒక అశుద్ధం మీకు అంటుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని తుడుచుకోవడానికి ట్రై చేస్తారు, కడుక్కోవడానికి ట్రై చేస్తారు, దానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు, వీలైతే అది లేకుండా చేస్తారు, అదే పని చేస్తారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరస్తుడండి, అతను నిర్దోష అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా ఇవన్నీ అక్రమ కేసులు అయితే దీన్ని తొందరగా తేల్చాలని కోరుకోవాలి. దాని ఎక్కువ జాప్యం జరగాలని ఎందుకు కోరుకుంటున్నాడో, అది దోషి కాబట్టి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాశారు, ఆయన కేసుల నుంచి తేల్చుకోవడా అని. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు,
జగన్మోహన్ రెడ్డి కేసులు అక్రమాస్తుల కేసులు. ఆ వ్యత్యాసాన్ని గమనించుకోవాలి. లేని రింగ్ రోడ్డు మీద కేసులు పెట్టి, ఇసుక ఫ్రీగా ఎత్తే కేసు పెట్టి, ₹1 మనీ ట్రయల్ లేకుండా స్కిల్ కేసుల మీద కేసు పెట్టి, దాన్ని వాళ్ళు ఆ కేసులు అంటున్నారు. అది అతను ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ తప్పు నేను ఏం చేయలేదు, వాళ్ళ కేసులు నాకు అంటమన్నాడు. ఆయన క్వాష్కి వెళ్ళాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు క్వాష్కి, నేను తప్పు చేయలేదని. అతను దొరికేసాడు. అతను దొరికేసి ఇంక తప్పని పరిస్థితిలో దాన్ని ఏ దారి ఉంటే ఆ దారిలో ఆపుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మ్యాక్సిమం సిస్టమ్ సహకరించింది అతనికి. రేపొద్దున కూడా సహకరిస్తే నమ్మకం ఏంటి, ఏమైనా జరగవచ్చు. ఒకవేళ అందులో అతను దాన్ని ఆపుకోగలిగినా ఈ కేసులో దొరికేస్తాడు. అప్పుడు అవన్నీ బెయిల్ రద్దు అయిపోతాయి. అతను మనం అనుకున్నంత ధీమాగా లేడు, భయం బెంగతో చచ్చిపోతున్నాడు. అందుకునే నీకు ధీమాగా ధైర్యంగా ఉన్నావు ఒక్కదాన్ని వెళ్తావు, నీకు లోపల గుబులు ఉందనుకో నువ్వు రా అడితో జత రమ్మంటావు కదా. అలాగే అతను అందరినీ జత తెచ్చుకుంటున్నాడు. గుండెల్లో అదిరి వచ్చేసి అతనికి. రాష్ట్రంలో కూడా అతనికి జరిగిన పరాజయాన్ని తట్టుకోవడం కోసం ఈ పర్యటనలు పెట్టుకున్నప్పుడు ఆ జనాలందరినీ పోగేసి సీఎం అనిపించుకుంటున్నాడు. అది ఉపశమనం కోసం. మందులాడు కళా వైద్యంలాగా ఇదొక రప్ప వైద్యం. నిన్న కూడా అదే రప్ప అని ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే అతను వైద్యం అన్నమాట, మానసిక వైద్యం అది అతనికి. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఎలాగ రైట్ బెంగటేసుకున్నాడు, రేపు ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంటే ఏమి లేదండి, జనాలు పోగేసి నువ్వే సీఎం అంటే నిజం అనుకుంటాడు, కాదు మానసికంగా మళ్ళీ దొబ్బకుండా ఉంటాడని చెప్పేసి ఆ టైప్ పురమవుతున్నారు వాళ్ళందరూ. అంతే తప్ప చాలా సతమతం అయిపోతున్నాడు అతను. ఇప్పుడు అద్దాలై పగలు కూడా వస్తాం, టీవీ పగలు కూడా వస్తాం చేస్తున్నాడు. మనకేం తెలుసు లోపల అవి తట్టుకోలేక ఇవన్నీ బయట తీసుకొచ్చి ఇవన్నీ పురమై. పేరుని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, నెక్స్ట్ 2029లో చూపిస్తాము. మీకు వాళ్ళు ఆ ఆశలో పెట్టుకోకుండా, మీకు ఎవరు మాట్లాడుతున్నారో 10 మంది ఉన్నారు మొత్తం మీద, మిగతా వాళ్ళందరూ ఫుల్ సైలెంట్. వాళ్ళు తెలుసు ఇంక మన కథ ముగిసింది, ఇంకా కొత్త సిలబస్ చూసుకోవాలనుకుంటున్నారు. ఏంటండి ఇది అయిపోయింది, దీన్ని చదివేసారు, సిలబస్ అంతా అయిపోయింది, ఇక్కడ ఏం లేదని అర్థమైపోయింది. ఎందుకంటే బీహార్ దేశంలో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందో చూసుకున్నారు. బీహార్లో 20 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు వద్దురాబాబు అనుకుంటున్నారు. వాళ్ళు నేను కాకమున్నా ఇతను కావాలనుకుంటారా ఏంటండి. ఆ పీడకల అప్పుడే ఇంకా వెంటాడుతూ ఉంది జనాలందరికన్నా. కనీసం జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన కూడా కనీసం 20 ఏళ్ళు కోరుకోరేవడన్నాయి. అప్పుడు తరాలు మారుతాయి ఏంటండి. వాళ్ళు కొంచెం ఏదైనా యోచన చేస్తే ప్రస్తుతం అయితే అతనికి ఆ జాగా మళ్ళీసారి 11 కూడా రావు అతనికి. వీళ్ళు ఎంత చండాలంగా చేసినా సరే అతను 11 కూడా రావు. అది వీళ్ళకి అడ్వాంటేజ్. సరే, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వారానికి ఒకసారి వచ్చి హాజరు కావాలంటున్నారు. అదో ఇప్పుడు అతను రాడండి, ఏదో వంకపెట్టి చేస్తూ ఉంటాడు, అలాంటి దానికోసం ట్రై చేస్తున్నాడు. కానీ అతను వారం హాజరయ్యే అవకాశం వస్తుంది త్వరలో. ఎందుకంటే మద్యం ముడుపుల కేసులో కానీ, నకిలీ మద్యంలో కానీ, పరకామణిలో కానీ, కల్తీ నెయ్యిలో కానీ, ఇంకో దాంట్లో కానీ, అందులో లోపల పోతాడు అతను. ఆ టైం దగ్గరికి వచ్చింది. అప్పుడు అయ్యి రద్దు అవుతాయి, అప్పుడు వాటికి హాజరవ్వాల్సి వస్తుంది. ఇది తప్పదు. థ్యాంక్ యూ.